చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసులో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు? సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణా, టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గొంతులు కూడా మాకు అలవాటు. ఈ కేసులో ఆనాటి డీజీపీ, ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి. జరిగితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ ఒక సీట్ విషయాలు కూడా చాలా ఉంటాయి. అందుకని సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పారు. మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది. ఈ కేసుని ఇంతలో వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా శిక్షించడానికే ఈ కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే ఉత్తర విద్యాసాగర్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి కాంతి రాణా టాటాని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా కోరుతున్నాను.